ఇక ఎవరికి ఉండని పరిస్థితి కదా. ఇక దాంతోపాటు మా రేవంత్ అన్న రేవంత్ అన్న నీకు మళ్ళీ చెప్తున్నా, బొట్టు పెట్టి చెప్పాలనా హారతి ఇచ్చి చెప్పాలనా ఏం చేయాలనో నాకు అర్థమైతలేదు. కానీ నీ పేరు మర్చిపోవడం కాదు, నీ వెనక కుట్ర జరుగుతుంది అని తెలుసుకో. మొన్నటికి మొన్న ఏంది రేవంత్ రెడ్డికి మరో అవమానం, పేరు తప్పు చెప్పిన రాజ్నాథ్ సింగ్ సీఎం పేరు మర్చిపోయిన యాంకర్ అంటూ కూడా చూడొచ్చు. మన తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి సీఎం గారు అన్నారు తెలుసా అన్న, ఇన్నావు అనువాది. నీ వెనుక అక్కడ యాంకర్ అయినా ఇంకెవరైనా కనీసం స్పృహ ఉంటుంది కదా. నీ నచ్చిన ప్రోగ్రామ్ ఏంది, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు, ఇక్కడికి వస్తున్న గెస్ట్లు ఎవరు, వాళ్ళ గురించి ఏం చెప్పాలి అన్న కనీసం సోయి ఉంటుంది కదా అన్న. నీ మీద కుట్ర జరుగుతుంది తెలుసుకోరేమంతన్నా అంటే నా మీద కేసులు పెడితే ఏమైంది? ఇలా జనం మొత్తం నీ పరువు దిత్తాలు, నీ ఇజ్జత్ మొత్తం పోతుంది. నేను తెలంగాణ భాషలో నేను చెప్తున్నా, ఇది నాదైతే ఇంటి భాష నేను చెప్తున్నా. ఇజ్జత్ మొత్తం దిత్తాలి నీది. నీ మంత్రులు నీ ఎమ్మెల్యేలు కలిసి మొత్తం పూర్తి స్థాయిలో కూడా కుట్రలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. రేవంత్ రెడ్డి పేరు ఇది ఎన్నోసారి మర్చిపోయి తెలుసా. ఒక అట్లా 1, ఒక 2, ఒక 3, ఒక 4, ఒక 5, నువ్వు ఉన్న 2028 వరకు ఎక్కాలని చదువుకోవాలన్నా 20 ఎక్కం దాకానే కాదన్నా 100 ఎక్కం దాకా నువ్వు చదవాల్సిందే. 1000 ఎక్కాల దాకా చదివినా ఆశ్చర్యం లేదు. ఎందుకు అంటే నీ వెనక కుట్రలు కుతంత్రాలు భారీగా జరుగుతున్నాయి. సీఎం పేరు మర్చిపోతున్నారు అంటే ఎంత అహంకారం వాళ్ళకు. రాజ్నాథ్ సింగ్ ఆఖరికి రాజ్నాథ్ సింగ్ కూడా మర్చిపోయింది అన్న, కేంద్ర రక్షణ శాఖ మంత్రి. ఇక ఆలోచించుకోరు మీరే. రేవంత్ అన్న 3 రంగుల జెండా వచ్చి సింహమోలే కదిలిన అని పాటేసుకున్నావు కదా, నీ పేరు మర్సుడేమో మాగ జిందగీ అన్నట్టుగా మారిపోయింది. నీ పేరు ఎవ్వరికి సోయింటలేదు. ఇక దీంతో పాటు ఇంకొక అంశాన్ని కూడా చూడండి. ముఖ్యమంత్రిని మా మాట ఎవరు వింటలేరు. నాకు మస్తు అసంతృప్తి ఉన్నది. పొద్దుగాల రమ్మంటే సాయంత్రం దాకా వస్తలేరు. నేను ఢిల్లీకి పోతే ఎంపీలు హైదరాబాద్ వస్తున్నారు, హైదరాబాద్ వస్తే వాళ్ళు ఢిల్లీకి పోతున్నారు. మంచి చెవిలో చెప్పుర్రు ఆ చెడు మైక్లో చెప్తుర్రు. ఇట్లయితే మనం ఫెయిల్ అవుతాం. పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం రేవంత్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతా. నేను మొదటి రోజే చెప్పిన, నేనేమని చెప్పినా అంటే నువ్వు ముఖ్యమంత్రి అయినవు, ఎవరి త్రూ అయినవు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రశ్నించే గొంతుకల వల్ల అయినవు. నువ్వేం చేసినావు? రాగానే ఓ జర్నలిస్టును దాన్ని ఎత్తివి, ఇంకో జర్నలిస్టును కేసులు పెడితే, ఇంకో జర్నలిస్టును లోపటేసే ప్రయత్నం చేస్తుంది. ఆఖరికి నన్ను చిత్రహింసలు పెడదాం అనుకున్నారు. పాపం ఊరికే పోదు కదా, కాలం ఉత్తగానే కాలానికి కూడా సరి అయిన సమాధానం చెప్తుంది కదా. అల్టిమేట్గా జరిగింది గిదే రేవంత్ అన్న. నువ్వు ఎవరినైతే సృష్టి ధర్మాన్ని తప్పి నీ ధర్మాన్ని పాటిస్తావో అప్పుడు ఖచ్చితంగా కూడా ప్రజలందరికీ నీ ధర్మం అయితే అది మళ్ళీ కూడా సత్యధర్మే, సత్యమేవ జయతి కాదు. నీ అధర్మాన్ని పాటిస్తావో అప్పుడు ధర్మం ఖచ్చితంగా నిలుస్తుంది. ఏమైపోయింది ఇలా తెలంగాణలో చులకన అయిపోయినాను. నీ పార్టీలో అయితే అసలు నేను దేక్తనే లేరు. నేను చెప్తున్నా కదా, అసలు దేక్తలేరు. నీ గురించి ఎంత ఘోరంగా మాట్లాడుకుంటావు తెలుసా. ఈ చెవులలో గిడ చెయ్యి ఇట్లా పెడితే రక్త చుక్కలు ఇట్లా గారుతాయి. అంత దారుణంగా ఉన్నది నీ పరిస్థితి. నీకు అర్థమవుతుందో లేదో కానీ నాకున్న సోర్స్ కాదు, నేను డైరెక్ట్గా విన్నా. నీకు ఎవరు చెప్తుండో ఆ లత్తకొర ముచ్చట్లంతా బేవర్స్ కాలు నీ చుట్టూన్న బ్యాచ్నంతా పక్కన పెట్టుకో. ఇప్పటికైనా బాగుపడు. ఏంది అంటే ముఖ్యమంత్రి నీ మాట ఎవరు వింటారు అంటే నీ మాట ఎవడు వినే స్థితిలో లేడాడా, వినరు కూడా. నువ్వు ముఖ్యమంత్రి అనే విషయాన్ని మర్చిపోయావు. నువ్వు ముఖ్యమంత్రి అయితే నీ దాకా ఎందుకు అవుతావు? నీ దాకా ఎందుకు వస్తుంది అంటున్నా. ఈ పంచాయతీ ఇదంతా రాదు కదా. ఇదంతా వస్తే బాగానే ఉండు, అదంతా రాదు కదా. నేను చెప్తున్నా కదా, ఇంకేముంటుంది. ఇక చూడు కరెంట్ కట్టకట్ట ఏమైపోయిందన్న తెలంగాణ. ఏ దిక్కు